శ్రీమల ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షోద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం రక్ష రక్షించండి. నేను గోవిందమాల గురుస్వామిని గ్యార గోపాల్ గోవిందమాల దీక్షాపీఠం కర్మల్ ఘాట్ హైదరాబాద్. ఇప్పుడు మనము సహజంగా ప్రతిసారి పూజ చేస్తున్నప్పుడు మంత్ర ఉచ్చారణతో మనం భగవంతుని పిలుస్తూ ఉంటాము. అంటే దీంట్లో ఏంటి, మంత్రోచ్చారణ చేయటం మూలాన భగవంతుడు వస్తాడా, లేకపోతే భగవంతుడే మంత్ర ఉచ్చారణలుగా ఉన్నాడా? ఈ మంత్ర ఉచ్చారణలో మనం పొందే శక్తి ఏమిటి అంటే, ఎందుకు దాన్ని మనం అలా చేస్తాం? చిన్నప్పటి కూడా చెప్తారు, శివుని వెంట ఓం నమ శివాయ అని, విష్ణువు అంటే ఓం నమో నారాయణ అని, ఇట్లాగే అమ్మవారితో శ్రీమాత్రే నమః అని మంత్రంతో పిలుస్తామని చెప్తారు కదా. అసలు ఆ మంత్రంతో పిలవడం ఏమిటి, మంత్రంతో స్వామికి ఏమి కనెక్షన్ ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు వేదాలు చెబుతున్నాయి ఆదో శబ్ద అని, అంటే ఈ ప్రపంచంలో ముందుగా పుట్టింది శబ్దం అని. కాంతి, గాలి, భూమి, నీరు ఇవన్నీ తర్వాత వచ్చాయి. మొదటిగా దేవుడి ఆలోచన ఒక ప్రకంపనై ఆ ప్రకంపనే శబ్దంగా మారింది. ఆ మొదటి శబ్దం నుండే మంత్రం పుట్టింది. మంత్రం అంటే ఏమిటి? మన మనస్సు ఒక మాటపై దృష్టి పెట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ జపిస్తూ ఉంటే ఆ మాటలో దాగి ఉన్న అసలు శక్తిని మనలో మేల్కొల్పే పవిత్రమైన శబ్దమే మంత్రం. దేవుడు కళ్ళకి కనపడకపోవచ్చు, కానీ మంత్రం మన చెవికి వినిపిస్తుంది. దేవుడు ఒక రూపం కాదు, కానీ ఆయన ఉనికి ఆ మంత్రధ్వనిలోనే ఉంది. ఆ ధ్వని లేకుండా మనం దేవుణ్ణి పిలవలేము. అందుకే పూర్వకాలం ఋషులు మొదటిగా దేవుడి రూపాన్ని చూడలేదు. వాళ్ళు లోతైన ధ్యానంలో మంత్ర శబ్దాన్ని ముందుగా విన్నారు. భగవంతుడు వారితో మాట్లాడడానికి, వారిని చేరడానికి ఆ శబ్దాన్ని వాడారు. వేదాల్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా ఉంది. దీన్ని ఎందుకు ఉందంటే, ఈ మంత్రం అంటే మంత్రం రూపంలోనే బయటపడ్డాయని దాని అర్థం అనమాట. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, శబ్దోహం ఆకాశయ అని, అంటే ఆకాశంలో వినిపించే శబ్దం నేనే అని. ఎక్కడ శబ్దం ఉన్నా ఆ శబ్దం వెనుక ఉన్న అసలు ఉనికిని దేవుడే. నారద భక్తి సూత్రం కూడా అదే చెప్తుంది. తత్ప్రసాదాత్ ఓం నిత్యతత్ జ్ఞాంతి, అంటే భగవంతుడి కృప మనకి ఓంకార రూపంలో లభిస్తుంది. అంటే ఈ ఓంకారం అనేది అన్ని మంత్రాలకి తల్లి వంటిది. ప్రతి మంత్రానికి ముందు ఓంకార ధ్వని ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, దేవుడి శక్తిని అర్థం చేసుకోవడానికి మార్గం మంత్రం, దేవుడిని చేరడానికి మార్గం మంత్రం. ఈ మంత్రం ద్వారానే మనము ఆయనని ఆహ్వానించగలుగుతాము. అంటే ఏ యజ్ఞం చేసినా, ఏ పూజ చేసినా మంత్రం తప్పనిసరి. వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి, మంత్రం లేని పూజ అంగీకరించరు అని. ఎందుకంటే పూజలో నిజంగా అర్పించేది పువ్వులు కాదు, పవిత్రమైన శబ్దం మాత్రమే. ఇప్పుడు మీకు మంత్రం లేకపోతే దేవుడు స్పందించడా అని అనిపించవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక భక్తుడు మనస్ఫూర్తిగా శివుణ్ణి పిలుస్తున్నాడు. శివుడు అసలు స్పందించట్లేదు. అంటే దేనికి స్పందిస్తున్నాడు? శబ్దానికి స్పందిస్తున్నాడు. ఎందుకంటే ఆ శబ్దంలోనే ఆయన శక్తి దాగి ఉంది. ఆ మంత్రధ్వని ఆయన ప్రత్యేక తరంగాలుగా అతనిలో కలుస్తుంది. ఇది కేవలం భక్తి భావన మాత్రమే కాదు, ఇది శాస్త్రం కూడా. సేవా సహగమనాలన్నీ కూడా ఇవే చెప్తున్నాయి. ఇప్పుడు మనము ఎప్పుడైతే మంత్రం లేకుండా దేవుణ్ణి పొందడం అసాధ్యమని, ఇప్పుడు ఒక పెద్ద రహస్యం చూద్దాం. మంత్రం దేనిని పిలుస్తుంది? కొన్ని మంత్రాలు దేవుడు ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ కూడా పనిచేస్తాయి. అది ఎలా? మన దగ్గర ఒక మిషన్ ఉంది అనుకోండి, దానికి ఒక పవర్ కనెక్ట్ అయి ఉంది. మనం బటన్ నొక్కగానే అది ఆన్ అవుతుంది కదా. దీనికోసం ఈ మిషన్ని తయారు చేసిన ఇంజనీర్ మన పక్కన ఉండవలసిన అవసరం లేదు కదా. అది మనం బటన్ నొక్కగానే ఆన్ అవుతుంది. అలాగే మంత్రం కూడా ఒక శక్తిని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఆ శక్తి ప్రకృతిలో ఎప్పటి నుంచో ఉన్న అది మంత్రం, అది సరిగా జపిస్తుంది, పనిచేస్తుంది. వశీకరణ, అష్టసిద్ధులు, తంత్రాలు ఇవన్నీ మంత్రశక్తితో సాధ్యమవుతాయి. భగవంతుడు అనువదించినా ఇవ్వకపోయినా సరైన పద్ధతిలో మంత్రాన్ని జపిస్తే దాని ఫలితాన్ని మనకి ఇస్తుంది. పతంజలి యోగా సూత్రం కూడా అదే చెబుతుంది, మంత్ర జపంతో దేవుడు ప్రత్యక్షం అవుతాడని. కానీ అదే జపాన్ని తపస్సుగా చేస్తే ఆ దేవుడు ఆ శక్తిని ఆశీర్వదించకపోయినా స్వతంత్రంగా కూడా పనిచేస్తుంది. కొంతమంది ఇలా అనుకుంటారు, మంత్రం దేవుడి కన్నా గొప్పదని. ఎలా అనుకోవడానికి కారణం ఉంది. మంత్రం దేవుణ్ణి పిలుస్తుంది,
భగవంతుణ్ణి మన దగ్గరికి రప్పించే శక్తి కలిగి ఉంటుంది. ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అర్థం చేసుకోవాలంటే మంత్రం మరియు దేవుడు మధ్యలో ఉన్న అసలు సంబంధాన్ని మనం తెలుసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. రైలు నడవడానికి ఓ బొగ్గు అవసరము, కానీ రైలుకి దిశలు చూపించేది డ్రైవరే కదా. బొగ్గు లేకపోతే రైలు కదలదు, డ్రైవర్ లేకపోతే రైలు తప్పుదారిలో వెళ్తుంది. మంత్రం కూడా అలాగే ఉండే ఒక శక్తి. దేవుడు ఆ శక్తిని నడిపించే ప్రాణం. వేదం చెబుతుంది, శక్తి శక్తి మాతహో అమేదహ, అంటే శక్తి ఆ శక్తి యొక్క యజమాని. ఇవి రెండు కూడా విడదీయలేనివని చెప్తుంది. మంత్రం దేవుళ్ళలోంచి పుట్టింది. దేవుడు మంత్రానికి ప్రాణం పోశాడు. కాబట్టి మంత్రం లేకపోతే మనం భగవంతుణ్ణి సులభంగా చేరుకోలేము. అలాగే దేవుడు లేకపోతే మంత్రం కేవలం ఖాళీ శబ్దం మాత్రమే అవుతుంది. వీరిద్దరూ కలిసినప్పుడు భక్తి తరంగం విశ్వంలో ప్రకంపనంగా వ్యాపించి దేవుడు హృదయాన్ని తాకుతుంది. అందుకే మహర్షులు అంటారు, మంత్రం అనేది మన ఆత్మ నుంచి వెలువడిన పిలుపైతే దేవుడు ఆ పిలుపు వెనకాల విస్తరించి ఉన్న పరమ చైతన్యమని. పిలుపు లేకుండా ఆ చైతన్యంలో లయం కలగదు. ఆ పిలుపుకి ప్రాణం పోసేది మన విశ్వాసము. మనము పిలుపుకి విశ్వాసం తోడు కాకపోతే అది గాలిలో కలిసిపోయి శబ్దం మాత్రమే అవుతుంది. కానీ విశ్వాసంతో పలికిన మంత్రం ఆ అనంత విశ్వాన్ని దాటి పరమతత్వాన్ని తాకుతుంది. అప్పుడు దేవుడు దూరంగా కాదు, మన అంతరంగంలో వెలిగే జ్యోతిలాగా దర్శనమిస్తాడు. ఇప్పుడు మొదటిగా వేసిన ప్రశ్నకి సమయం వచ్చింది. మంత్రం దేవుడి కన్నా శక్తివంతమా? ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయాణంలో మనం వేదాలు, ఆగమాలు, యోగా శాస్త్రాలు అన్నిటినీ చూసాం. కానీ సత్యం ఒకటే, మంత్రం దేవుడి కంటే ఎక్కువ కాదు. అలాగే దేవుడు కూడా మంత్రం లేకుండా మనకి కలవటం లేదు కూడా. మంత్రం అనేది దేవుడి శబ్ద రూపం. దేవుడు అనేది మంత్రం యొక్క సాక్షాత్కార రూపము. ఒక నది సముద్రంపై పరిగెడుతుంది. ఆ ప్రవాహము తరిగిపోతే అది సముద్రాన్ని ఎప్పటికీ చేరలేదు. అసలు సముద్రమే లేకపోతే ఆ ప్రవాహానికి ఉండే అర్థమేముంది? అలాగే మంత్రం కూడా ఆ ప్రవాహం లాంటిదే. దేవుడు అసలు సముద్రం లాంటి వాడనమాట. వీరిద్దరు కలిసినప్పుడే ఆత్మ ప్రయాణం సంపూర్ణమవుతుంది. ఉపనిషత్తులు చెబుతున్నాయి, ఎత్ర మంత్ర తత్ర దేవ, ఎత్ర దేవ తత్ర మంత్ర అని. అంటే ఎక్కడ మంత్రం ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నాడని, ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ మంత్రం ఉందని, నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉంటుందని. అందువల్ల మంత్రం ఎక్కువ దేవుడు ఎక్కువ అంటే ఇవి పోల్చలేని వ్యవహారం. అంటే ఒకరినొకరు కనెక్ట్ అయి ఉన్నవారు. భగవంతుడు మంత్రం ఒకటే, అవి రెండు విడతీయలేదనమాట. ఇది మంత్రం కేవలం పదువుల పని కాదు, అది మన హృదయం, మన శ్వాస, మన ఆత్మ ఇవన్నీ కలిపిన పవిత్రమైన సమర్పణ. మంత్రం అంటే కేవలం శబ్దం కాదు, మన విశ్వాసానికి విశ్వానికి వినిపించే వాహనం లాంటిది. మంత్రాన్ని భక్తి లేకుండా విశ్వాసం లేకుండా పలికితే అది గాలిలో కలిసిపోతుంది తప్ప పరమాత్మ చేరలేడు. భక్తితో విశ్వాసంతో పలికితే అది మనకి మార్గం చూపించి జ్యోతి అవుతుంది. మహర్షులు చెప్పారు, భక్తు లేని మంత్రం విత్తు లేని పొలం లాంటిది, మంత్రం లేని భక్తి గమ్యం లేని ప్రయాణం లాంటిది అని. కాబట్టి మనం పూజలో మంత్రం అనేది అవసరం. ఆ మంత్రానికి భక్తి అనేది ఆత్మ. కాబట్టి మంత్రాన్ని భక్తితో విశ్వాసంతో పలికితే మన ప్రార్థన ఆ పరమాత్మని చేరుతుంది. సో మంత్రాన్ని గౌరవించండి, దేవుణ్ణి ఆరాధించండి. మనం గోవిందమాల వేసుకుంటే, మనం ఎప్పుడైనా గోవిందమాల వేసుకున్నట్టు కంపల్సరీ ఖచ్చితంగా బీజమంత్రం చెప్తాము. ఈ బీజమంత్రం చెప్తున్నామంటే అర్థం ఏమిటంటే మిమ్మల్ని మీరు ప్రచారణ చేసుకోవటమే. మీరు ఈ ప్రచారణ చేసుకోవడానికి ఉపయోగపడేదే భక్తి, నెక్స్ట్ మంత్రం. మంత్రం శబ్దం, పరమాత్మని చేరుకునే మార్గం. అందుకే మీకు ఖచ్చితంగా గోవిందమాల దీక్ష వేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంత్రం చెప్తాము. ఆ మంత్రాన్ని వాళ్ళు మాల ఉన్నన్ని రోజులు జపించాల్సి ఉంటుంది. దాని తర్వాత అదే దారి చూపిస్తుంది పరమాత్మని చేరుకునే మార్గానికి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియో చేసే అవకాశాన్ని కల్పించండి. జై శ్రీమన్నారాయణ.